ఓకే అండి. మనం బీట్రూట్ దోసకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇగో ఇందులో ఈ బౌల్‌లో ఉంది బీట్రూట్ అండి. ఒక బీట్రూట్ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇందులో దోస బ్యాటరీ అండి. అంతా కాకుండా మనము ఒక 2, 3 దోసలు వచ్చేటట్టు తీసుకోవాలండి ఆ పిండి. అందులో ఈ బీట్రూట్ కలుపుకోవాలండి. ఎంతో సింపుల్, ఎంతో ఈజీ అండి. ఇప్పుడు దీన్ని మనము మిక్స్ చేసుకోవాలండి. మనకు ఓకే అండి. మనకు బాగా కలిసిపోయి పింక్ కలర్ షైనింగ్ వస్తుందండి. పిల్లలు డైరెక్ట్ బీట్రూట్ తినరండి, మారం చేస్తారు. అందుకని మనం ఇలా ప్రిపేర్ చేస్తే అప్పుడప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుందండి. మనం కూడా తినేసేయొచ్చండి. ఓకే అండి, మనము ఇలా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి దోశ వేసుకోవడమే. హాయ్ ఎవ్రీవన్, మన పిల్లలకు ఎంతో ఇష్టమైన బీట్రూట్ దోశ వేయబోతున్నాను. చూడండి మీరు కూడా. ముందుగా మనము ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ రుద్దేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బీట్రూట్ దోశ బ్యాటరీ వేసేసుకుందాము. ఓకే అండి, తిప్పేసుకుందాము. వావ్, పిల్లలకు ఎంతో ఇష్టమైన బీట్రూట్ దోశ రెడీ. ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, నేను కొద్దిగా నెయ్యి డ్రాప్స్ వేస్తున్నానండి. ఇప్పుడు తిప్పేసుకోవాలండి మనము. ఓకే అండి, మన బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. హాయ్ ఎవ్రీవన్, మనకు ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ వేడి వేడి బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. మన పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినొచ్చండి. ఎంతో హెల్దీ, టేస్టీ, ఎంతో సింపుల్ అండి. దీంట్లోకి నేను అల్లం చట్నీ తీసుకున్నానండి. అది పెడితే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదండి. మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. బాయ్.